నాన్నగారు, నేను, నాగమ్మ హైదరాబాదు బయలుదేరాం. పుట్టి పెరిగిన జన్మస్థలాన్ని వదులుతుంటే ఏదో తెలియని బాధ నా మనసులో సుళ్ళు తిరగసాగింది. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలాసేపటి వరకు ఒకరినొకరం పలకరించుకోలేకపోయాం. తెల్లవారేసరికి హైదరాబాదు చేరుకున్నాం. ముందుగానే ఉత్తరం రాయడం వల్ల ఆంటీ స్టేషన్కి కారు తీసుకొచ్చారు. నాన్నగారిని కుశల ప్రశ్నలు వేశాక నా భుజాల చుట్టూ చేతులు వేసి, ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఆదరంగా పలకరించారు ఆంటీ. చిన్నతనంలో సంగతి నాకు తెలియదు గాని నాకు జ్ఞానం తెలిసాక ఆవిడ్ని చూడడం అదే ప్రథమం. అందువల్ల సిగ్గు బెరుకు. బాగానే అయిందన్నట్లు తల ఊపాను. మమ్మల్ని మా ఇంటి దగ్గర దింపి కావలసిన ఏర్పాట్లు చూసి ఆవిడ వెళ్ళిపోయారు. వాళ్ళిల్లు ఆ పక్క వీధిలోనేని నాన్నగారు చెప్పారు. ఆ సాయంకాలం వాళ్ళమ్మాయి కస్తూరిని తీసుకుని మళ్ళీ వచ్చారు ఆంటీ. మనం పరాయివాళ్ళం కాదమ్మా, నువ్వేమీ భయపడకు. మా అమ్మాయి కస్తూరి కూడా నీతో పాటే కాలేజీలో చేరుతుంది. ఇద్దరూ కలిసి కాలేజీలోకి వెళ్ళొచ్చు అన్నారు. థ్యాంక్స్ ఆంటీ అని కస్తూరితో చేయి కలిపి నా పేరు శ్యామల అన్నాను. మరో అరగంటలో ఇద్దరం ప్రాణ స్నేహితుల్లా కలిసిపోయాం. కాసేపు కూర్చుని ఆంటీ వెళ్ళబోతూ, తమ్ముడు, రేపు ఉదయం కస్తూరితో పాటు శ్యామలను కూడా తీసుకెళ్లి కాలేజీలో చేర్పిస్తాను. నాన్నగారితో చెప్పి 10 గంటలకల్లా తయారుగా ఉండమ్మా, నాతో చెప్పారు ఆంటీ. అలాగే ఆంటీ. కస్తూరి, బాయ్. చెయ్యూపాను. ఆంటీ భర్త ఒక మిలిటరీ ఆఫీసర్ అని, అంతకుముందు 4-5 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో చనిపోయారని, కస్తూరి ఒక్కతే కూతురని నాన్నగారి ద్వారా తెలుసుకున్నాను. ఆ రోజు రాత్రి పొద్దుపోయేదాకా కూడా నాగమ్మ, నేను ఇల్లు సదడంలోనే గడిపేశాం. ప్రయాణపు బడలిక, అలసట వల్ల మరనాడు 8 గంటల వరకు లేవలేకపోయాను. లేచాక ఆంటీ 10 గంటలకు వస్తారన్న విషయం జ్ఞాపకొంచి గబగబా తయారయ్యాను. సరిగ్గా 10 గంటలయ్యేసరికి ఆంటీ కారు మా ఇంటి ముందు ఆగింది. అమ్మాయి శ్యాము, రెడీయేనా? కారు దిగుతూనే పిలిచారాంటీ. ఎస్ ఆంటీ. వచ్చి కస్తూరి పక్కన కూర్చున్నాను. కొత్త ఊరు, కొత్త కాలేజీ, కొత్త వాతావరణం. నాకెందుకో భయంతో గుండెలు దడదళ్లాడాయి. నా స్థితిని గమనించింది కాబోలు కస్తూరి నా భుజం మీద చెయ్యేసి, శ్యామల, భయపడుతున్నావా? అంది మృదువుగా. ఏం చెప్పాలో తోచక ఒకసారి ఆమె ముఖంలోకి చూసి తలదించుకున్నాను. ఏ పిచ్చి, ఎందుకు భయం, నేనున్నానుగా అంది ధైర్యం చెప్తున్నట్లు. నా చేతిని నొక్కుతున్న ఆమె చేతిని పైకెత్తి అరచేతిలో ముద్దు పెట్టుకున్నాను. పొక్కున నవ్వింది కస్తూరి. సారీ, అది నా అలవాటు అన్నాను గిల్టీగా ఫీల్ అవుతూ. ఐసీ, తల పంకించింది కస్తూరి. ఇద్దరం కాలేజీలో జాయిన్ అయ్యాం. ఇద్దరం కలిసి బస్సులో వెళ్లేవాళ్లం. మా ఇల్లు కూడా అట్టే దూరం లేకపోవడంతో చీకటి పడే వరకు ఎవరో ఒకరింట్లో కాలం గడిపి ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేవాళ్లం. కస్తూరి గలగలా పారే సెలయేరు, చైతన్య స్రవంతి. ఎక్కువగా తను మాట్లాడడం, నేను వినడం జరిగేది. మంగ నిష్క్రమణంతో నాలో ప్రవేశించిన ఒంటరితనం అనే పిశాచాన్ని కస్తూరి సాహచర్యంతో తరిమి కొట్టేశాను. కస్తూరితో స్నేహానికే నాన్నగారు గాని ఆంటీ గాని ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కస్తూరితో పాటు నన్ను తన కూతుర్లా చూసేవారు ఆంటీ. మొదటి సంవత్సరం అంతా అలా సరదాగా గడిచిపోయింది. సమ్మర్ హాలిడేస్లో కూడా ఇద్దరం కలిసే సరదాగా సినిమాలకి, షికార్లకి తిరిగేవాళ్లం. అంతులేని ప్రవాహంలా సాగిపోయేవి మా మధ్య కబుర్లు. నేను తనని తమాషాగా తుఫాన్ అని పిలిచేదాన్ని. నవ్వేది. కాలేజీలు తెరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాం. ఈ ఏడాదిలో నాన్నగారికి ప్రాక్టీసు బాగా పెరిగింది. కారు కొన్నారు. బిజీ అయిపోయారు. ఆ రోజు ప్రాక్టికల్స్ పూర్తి చేసి ఇంటికి బయలుదేరాం. ల్యాబొరేటరీలో ఉన్నంతసేపు నాకు కడుపులో తిప్పుతూనే ఉంది. సన్నగా తలనొప్పి మొదలైంది. ఇప్పుడే ఇలా అనిపిస్తే మెడిసిన్లో చేరితే శవాల్ని ఎలా కోస్తావోయ్, వెక్కిరించింది కస్తూరి. ముందు ఇదొకటి గట్టెక్కని, ఆ సంగతి తర్వాత చూద్దాం. విసుగ్గా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. 15 గంట తర్వాత వచ్చింది బస్సు. గబగబా వెళ్లి ఎక్కాం. స్కూళ్లు, కాలేజీలు వదిలే వేళ కావడం వల్ల చాలా రష్గా ఉంది బస్సులో. సరిగ్గా నిలబడ్డానికి కూడా స్థలం లేదు. పైనున్న రాడ్డు పట్టుకుని నిలబడ్డాం. ట్రాఫిక్ మూలంగా నిమిషానికి ఆగడం వల్ల ఒకటే కుదుపు. నాకెందుకో మైకం కమ్మినట్లయింది. కస్తూరి అంటూ దాని భుజం మీద వాలిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మరి కాసేపటికి కళ్ళు తెరిచి కస్తూరి భయంగా పిలిచాను. ఇక్కడే ఉన్నాను. ఎలా ఉంది శ్యాము? ఆత్రంగా ముందుకు వంగింది కస్తూరి. దాని ఒడిలో ఉన్నాను నేను. మేముంది ఒక హోటల్లోని ఫ్యామిలీ రూంలో. సరిగ్గా కూర్చోబోతూ పక్కన నిలబడున్న అపరిచిత యువకుని చూసి ఉలిక్కి పడ్డాను.
బస్సులో నేను కస్తూరి అంటూ వాలింది నిజంగా కస్తూరి భుజం మీద కాదట. కింద పడిపోతుంటే చటుక్కున అతను పట్టుకున్నాడట. నా స్థితి చూసి కస్తూరి భయపడుతుంటే అతను కూడా వచ్చాడట. కస్తూరి మాటలు వినగానే సిగ్గుతో నా తల వాలిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాను మెల్లగా. నెవర్ మైండ్, ఇప్పుడెలా ఉంది అన్నాడు చిరునవ్వుతో. బాగానే ఉంది, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంతే అన్నాను కృతజ్ఞతగా అతని వైపు చూస్తూ. ముగ్గురం కాఫీలు తాగి బయటపడ్డాం. అతనికి మరోసారి కృతజ్ఞత చెప్పుకొని మెల్లగా ఇల్లు చేరుకున్నాం. ఏ పని చేస్తున్నా అతన్ని గురించిన ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కొంటిగా నవ్వే ఆ కళ్ళు నన్ను కలవరపెడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. అప్పుడప్పుడే వికసిస్తోన్న నా మనసులో అతని రూపం బలంగా ముద్రించుకుపోయింది. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళు అతని కోసం గాలించేవి. అది నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది. నా ఆరాటాన్ని కస్తూరి గమనించకుండా జాగ్రత్త పడేదాన్ని. కానీ నాలో వచ్చిన మార్పుల్ని గమనించి అడిగేసింది కస్తూరి. ఏంటి శ్యాము, ఈ మధ్య అదోలా ఉంటున్నావు అని. అబే అదేం లేదు అని తప్పించుకున్నాను. అప్పట్నుంచి మరింత జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. ఆ రోజు సెలవు రోజు కావడంతో మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు పడుకున్నాను. కస్తూరి ఫోన్ చేసిందని నాగమ్మొచ్చి లేపింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి రిసీవర్ అందుకున్నాను. హలో తుఫాన్, ఏంటి విశేషం? ఏం చేస్తున్నావు? ఏం చేయడంలే, ఇప్పుడే నిద్రలేచాను అన్నాను గట్టిగా ఆవులిస్తూ. చత్, ఇప్పుడు నిద్ర అంటోయ్, నేనిప్పుడే వస్తున్నాను, తయారయ్యుండు, బయటికి వెళదాం. ఎక్కడికి అన్నాను. బయటికి వెళ్లే పనేముందబ్బా అని ఆలోచిస్తూ. సస్పెన్స్ అంది ఊరిస్తున్నట్లుగా. చెప్పకపోతే రాను మొండిగా అన్నాను. రాకపోతే కాళ్ళు చేతులు కట్టేసి లాక్కెళతాను. అబ్బబ్బా కస్తూరి, పట్టు పట్టావంటే ఎదుటి వాళ్ళు చిత్తైపోవలసిందే కదా. విసుక్కున్నాను. గెలిచానన్నట్లు నవ్వింది కస్తూరి. సరే రా అన్నాను తప్పదన్నట్లు. ఓకే థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసింది. బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కునొచ్చి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకున్నాను. తల దూకుని జడల్లుకున్నాను. లేత నీలం జార్జెట్టు చీర తీసి కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజు వేసుకున్నాను. అమ్మాయి గారు బయటికి వెళుతున్నారా అడిగింది నాగమ్మ నా ముస్తాబుని చూసి. అవును అన్నాను చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ. కాఫీ తెమ్మంటారా? కస్తూరొస్తుంది, ఇద్దరం కలిసి తాగుతాంలే. నాన్నగారు బయటికి వెళ్లారా? అవునమ్మా, వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పారు. సర్లే. అమ్మాయి గారు ఆగిపోయింది నాగమ్మ. చెప్పు నాగమ్మ, ఏంటి అన్నాను పక్కకు తిరిగి. అదే, మంగ దగ్గర నుంచి జాబ్ వచ్చి చాలా రోజులైంది. మీరొక కార్డు ముక్క రాసి పడేస్తారేమోనని. కార్డు ముక్క రాస్తే వెళ్ళదు నాగమ్మ. నవ్వి, అలాగే, ఈరోజు సెలవు కదా, రేపు రాసి పడేస్తాను. మంగ పక్కా గృహిణి అయిపోయింది. ఉత్తరం రాయడానికైనా తీరిక ఉండడం లేదు కాబోలు అన్నాను. పెళ్ళయ్యాక ఆడపిల్ల అంతే కదమ్మా, తల్లిని కనుక నా ఆరాటం నాది. కస్తూరి లోపలికి రావడంతో దీర్ఘంగా నిట్టూర్చి లోపలికెళ్ళిపోయింది నాగమ్మ. మై డియర్ తుఫాన్, కమాన్. వెరీ గుడ్, చెప్పినట్లు విన్నావు, అది బుద్ధిమంతుల లక్షణం అంది నాకేసి చూస్తూ. నాగమ్మ ఇద్దరికీ కాఫీలు తెచ్చింది. ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికో ఈ ప్రయాణం? కాఫీ సిప్ చేస్తూ అడిగాను. అదేనోయ్ ఆలోచిస్తున్నాను అంది మెడ మీద గోక్కుంటూ. తన స్వభావం తెలుసు కనుక నవ్వి ఊరుకున్నాను. ఇంటి దగ్గర బోరుగా ఉంది. ఎక్కడికి వెళదామో నువ్వే చెప్పు. పిక్చర్కి వెళదామా? మన ఫ్రెండ్ జానీ ఇంటికి వెళదామా అడిగింది. నీ ఇష్టం తల్లి, నేను చెప్తే వింటావా ఏమన్నానా? వింటాను, చెప్పబోయ్. అయితే పద, నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళదాం. ఆ సమయానికి ఏది బుద్ధి పుడితే అలా చేద్దాం అన్నాను. ఓకే కమాన్, లేచింది కస్తూరి. చెప్పులు తొడుక్కుంటూ, నాగమ్మ అలా కాసేపు తిరిగొస్తాం. నాన్నగారొస్తే చెప్పు అంటూ కస్తూరి వెంట బయటికి నడిచాను. కాలేజీ విషయాలు, అంత క్రితం చూసిన సినిమాల గురించి మాట్లాడుకుంటూ వాల్ పోస్టర్లు చూస్తూ నడుస్తున్నాం. హలో అన్న పలకరింపు వినిపించి మాట్లాపి తలెత్తి చూసాం. బాగున్నారా అండి? అంటే నేనిప్పుడు ఏదో రోగంతో బాధపడుతున్నాననుకుంటున్నారా? చిరుకోపంతో అడిగాను. నోనో, నా ఉద్దేశం అది కాదండి అన్నాడతను తడబడుతూ. అతని ముఖం చూసి మేమిద్దరం నవ్వేశాం. అతను కూడా నవ్వేసి, ఎక్కడికి, పాదచారులే పయనిస్తున్నారు అన్నాడు. అతను కనిపించాడనే సంతోషంలో నా మనసులో సంతోషం పొంగి పొర్లిపోతుంటే బయటపడకుండా అదింపట్టసాగాను. మీ రూమ్కే అన్నాను కొంటిగా నవ్వుతూ. ఆ టైంలో నాకెంత చొరవ ఎలా వచ్చిందో నాకే తెలీదు. విత్ ప్లెజర్, రండి. ముందుకు నడిచాడు. తమరి నామధేయాలు తెలిసాయి, క్వాలిఫికేషన్ ఏంటో సెలవిస్తే విని తరిస్తాను అన్నాడతను చమత్కారంగా.
ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం. మెడిసిన్లో చేరబోతున్నాం. అచ్చా, మరి తమరి నామధేయం క్వాలిఫికేషన్ విని తరించే భాగ్యం మాకు కూడా ప్రసాదిస్తే బాగుంటుందేమో అంది కస్తూరి. నా పేరు గోపీనాథ్, బీకాం ఫైనల్. ఇదే మా రూమ్, రండి. గేటు తెరచి లోపలికి నడిచి గది తాళం తీశాడు. లోపలికి రండి ఆహ్వానించాడు. బ్రహ్మచారిగాళ్ళుండే కొంప, ఆక్షేపించకండేం నవ్వాడు. అతనలా నవ్వినప్పుడు నా మనసు సంతోష తరంగాల్లో తేలిపోతుంటుంది. ఆడపిల్ల నవ్వినప్పుడు సొట్టలు పడే ఆ బుగ్గలు, సగం చెంపల్ని కప్పేసే ఆ సైడ్ లాక్స్, పాల భాగాన్ని సుతారంగా చుంబిస్తున్నట్లున్న ఉంగరాల జుట్టు, సన్నని నాసిక, ఒత్తైన కనుబొమ్మలు, చిలిపితనం చిందులు వేసే అందమైన కళ్ళు. కస్తూరి అతను పకపక నవ్వడంతో ఆలోచనలాపి ఉలిక్కిపడి చూశాను. నవ్వడం ఆపి, బ్రహ్మచారిగాళ్ళు అంటున్నారు, ఇంకా ఎవరైనా? ఆ, అవునండి, మా క్లాస్మేట్స్ ఇద్దరు నాతో ఉంటున్నారు. హాస్టల్ వాతావరణం సరిపడలేదు. ఒక్కడిని విడిగా ఉండడానికి మేం జమీందారులం కాం. అందుకే మిత్రుల్ని ఆశ్రయించక తప్పలేదు. ఉండండి, కాఫీ తాగుదురుగాని. వెళ్ళి స్టవ్ అంటించబోయాడు గోపి. అబ్బే, మీరిప్పుడు అటువంటివేమీ పెట్టుకోవద్దు. ఇప్పుడే శ్యామల ఇంటి దగ్గర తాగి మరీ బయలుదేరాం. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటే మీరు కనిపించారు. మీ కంపెనీతో టైం ఇట్టే గడిచిపోయింది అంది కస్తూరి. సరే, మీ ఇష్టం. ఏదో అతిథి మర్యాద చేద్దామనుకున్నాను గాని నా చేతి కాఫీ రుచి చూస్తే మళ్ళీ ఈ జన్మలో కాఫీ పేరు కూడా తలపెట్టాలనిపించదు మీకు అన్నాడు నవ్వుతూ. అయితే తప్పకుండా తాగాల్సిందే. ఎందుకో ఈ మధ్య కాఫీ అంటే అసహ్యం వేస్తోంది. కానీ ఆ టైంకి తాగకపోతే ఏదో తెక్క తలనొప్పి. ఈ విధంగానైనా దానిపై విరక్తి పుట్టి మానేస్తానేమో. అతన్ని ఆట పట్టించాలని అన్నాను నేను. మీరు నిజంగా ఆ మాటంటే పర్వాలేదు కానీ తర్వాత కాఫీ ముఖం చూడకుండా చేశానని నన్ను మాత్రం తిట్టుకోవద్దు అంటూ స్టవ్ అంటించాడు. పోనీలండి, ఈ రోజు నా చేతి కాఫీ రుచి చూద్దురుగాని అంటూ లేచి బయటను నడుం చుట్టూ బిగించాను. మగవాళ్ళకి వంట చేసుకోవడం అంటే సాధారణంగా బద్ధకం, విసుగు. తాము చేస్తోంది తమకే రుచి పచి ఉన్నట్లు అనిపించదు. ఎవరైనా చేసి కొంచెం పెట్టినా పరమానందంగా భావిస్తారు. నేను అలా అనగానే, మీ ఇష్టం, సిరిరా మోకాలడ్డే అంత తెలివి తక్కువ వాణ్ణి కాదండోయ్ అంటూ పాలగిన్నె, కాఫీ పొడి, చక్కెర డబ్బాలు తెచ్చిపెట్టాడు. 10 నిమిషాల్లో కాఫీ తయారు చేసి 3 కప్పుల్లో పోశాను. 2 సార్లు సిప్ చేసి, అతిశయోక్తి అనుకోకపోతే ఒక మాట అన్నాడు. ఏంటది అంది కస్తూరి. నా వైపు తిరిగి, కాఫీ చాలా చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్స్. అతనలా పొగడ్డం ఎంతో సంతోషాన్ని కలిగించిన కాఫీతో కలిపి లోపలికి మింగేశాను. మీరన్నది అతిశయోక్తి కాదులండి. నిజంగా మా శ్యాము కాఫీ చాలా బాగా చేస్తుంది. దాన్ని చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో గాని వట్టి కాఫీ తాగినా సునాయాసంగా నిండు నూరేళ్లు బ్రతికేస్తాడు అంది కస్తూరి నా వైపు చూసి నవ్వుతూ. అతని చూపులో కొంటిదనం కనిపించింది. సిగ్గుతో తలదించుకున్నాను నేను. మరి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి చీకటి పడుతుండగా మెల్లగా ఇంటిదారి పట్టాం. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. ఆంటీ ఎంతో కష్టపడి మా ఇద్దరికి మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చేటట్టు చేశారు. మా ఇద్దరి మధ్య విడదీరాని బంధం ఏర్పడింది. ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండేవాళ్లం కాదు. ఆ రోజు కస్తూరికి జ్వరం, కాలేజీకి రాలేనని ఫోన్ చేసింది. నాకు వెళ్ళబుద్ధి కాలేదు. కస్తూరిని చూడ్డానికి వెళితే అనవసరంగా క్లాసులు మిస్ అవద్దని కోపడ్డారా ఆంటీ. తప్పనిసరి ఇంటికొచ్చి బుక్స్ తీసుకుని బయలుదేరాను. కస్తూరి అల్లరి, చిలిపి కబుర్లు లేకపోతే క్లాసులో అంతమందిలో ఉన్న ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాను. ఇంటికొస్తుండగా బస్సులో నుంచి ఫుట్పాత్ మీద నడుస్తోన్న అతన్ని చూసి బస్సు ఆగగానే నేను దిగవలసిన స్టాప్ కాకపోయినా దిగేశాను నాకు తెలియకుండానే. హలో, ఏంటిలా వస్తున్నారు? భలే వారే, రోడ్లన్నీ మీవైనట్టు మాట్లాడుతున్నారే అన్నాను దబాయింపుగా. నేను సర్వే చేస్తున్నంతసేపు నావే నవ్వాడతను. ఈరోజు మీ ఫ్రెండ్ రాలేదా? చుట్టూ చూస్తూ అడిగాడు. తనకి జ్వరం. ఓహో, మరి మీరు దిగాల్సిన స్టాపు ఇది కాదేమో? సందేహంగా నా ముఖంలోకి చూశాడు. తడబడ్డాను నేను. ఆహా, కొద్దిగా పనుండి అన్నాను కంగారుగా. మాట మార్చాలన్న ఉద్దేశంతో మీరెక్కడికిలా బయలుదేరారు అన్నాను వెంటనే. ఏముంది, ఉద్యోగాన్వేషణ. నిర్జీవంగా నవ్వాడు. ఆ క్షణంలో అతని ముఖంలోని నిరాశను చూసి నా మనసు విలువిల్లాడింది. రేపొకసారి మా ఇంటికి రండి. మా నాన్నగారి ద్వారా ప్రయత్నించొచ్చు. థ్యాంక్స్, తప్పకుండా వస్తాను. జాబ్ దొరికాక చెప్పాలి గాని ఇప్పుడు కాదు థ్యాంక్స్. ఇది అడ్వాన్స్గా అనుకోండి. ఓకే, ఇదిగో మా అడ్రస్. రేపు ఉదయం 9 లోపల రండి. థ్యాంక్స్.
ఓ, సారీ, మీరు చెప్పొద్దన్నా నా నోరు వినడం లేదు. నన్నేం చేయమంటారు? ఒక పని చేయండి. ఒక్కసారి కొన్ని థ్యాంక్స్లు మూటకట్టిచ్చేయండి. అవసరమైనప్పుడల్లా వాడుకుంటాను. కిలకిలా నవ్వాను. అది రోడ్డు అన్న విషయం మరిచిపోయి. భలే వారే, అతను కూడా నవ్వేశాడు. ఆ, వస్తానండి. మా రూమ్మేట్ నా కోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళండి. నేను మిమ్మల్ని బలవంతంగా పట్టి ఆపాను కనుకనే చిలిపిగా నవ్వాను. అతను తదేకంగా నా ముఖంలోకి చూస్తూ ఉండడం గమనించి అప్రయత్నంగా తలదించుకున్నాను. ఐఎమ్ సారీ, వస్తానండి. గబగబా వెళ్ళిపోయాడు. అతని గురించే ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాను. కాఫీ తాగుతూ ఫోన్ దగ్గరికి వెళ్లి డయల్ చేశాను. ఆంటీ తీశారు. నమస్తే ఆంటీ, కస్తూరికి ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కొద్దిగా టెంపరేచర్ ఉందనుకో. కాలేజీ నుంచి ఇలా వస్తావనుకున్నాను. లేదాంటీ, డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్గా తయారై వద్దామని ఇంటికొచ్చేశాను. ఏమీ తోచడం లేదని గొడవ చేస్తోంది. ఒకసారి రామ్మా. అలాగే ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఫోన్ పెట్టేసి నాగమ్మను పిలిచి చెప్పాను. నేను ఆంటీ దగ్గరికి వెళుతున్నాను. నాన్నగారు వస్తే. నా మాట పూర్తి కాకముందే నాన్నగారి కారు గేట్లో నుంచి లోపలికి దూసుకొచ్చింది. ఎక్కడికమ్మా బయలుదేరావు అన్నారు కారు దిగి లోపలికొస్తూనే. ఆంటీ వాళ్ళింటికి నాన్నగారు. కస్తూరికి జ్వరం, ఈరోజు కాలేజీకి రాలేదు. ఎలా ఉందో చూసి వద్దామని. సరే ఉండు, నేనిప్పుడు అటే వెళ్ళాలి. కారులో డ్రాప్ చేస్తాను అన్నారు నాన్నగారు. నాన్నగారు కాఫీ తాగాక ఇద్దరం బయలుదేరాం. నన్ను దింపి వెళ్ళిపోయారు. ఆంటీ కిందే ఉన్నారు. కస్తూరికి ఎలా ఉందాంటీ అడిగాను. బాగానే ఉందిలే, పైనుంది వెళ్ళు. ఏం తోచడం లేదని ఒకటే గొడవ చేస్తోంది అన్నారు. నవ్వుకుంటూ పైకి వెళ్ళాను. కస్తూరి, నిద్రపోతున్నావా? మెల్లగా పిలిచాను. నిద్ర? హాయిగా నిద్రపో, జ్వరం తగ్గిపోతుంది అంటుంది. ఆ నిద్ర అసలు ఈరోజు నా దగ్గరికే రానని స్ట్రైక్ చేస్తోంది నవ్వింది కస్తూరి. నేను నవ్వి తన పక్కనే కూర్చున్నాను. హాయిగా తిని తిరిగేదానివి, నీకే జ్వరం ఎందుకొచ్చినట్లు అన్నాను. తను అలా పడుకుంటే చూడలేక, బాగుందోయ్, పలానా కారణంగా పలానా రోజు నీ దగ్గరికి వస్తానని అనౌన్స్ చేసి మరీ వస్తుందేమిటి జ్వరం నవ్వింది కస్తూరి. ఆంటీ పైకొచ్చారు. కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ చాలా చీకటి పడే వరకు కూర్చుండిపోయాను. 9 కావస్తుంటే డ్రైవర్ని పిలిచి నన్ను ఇంటి దగ్గర దిగబెట్టొచ్చి కారు లోపల పెట్టి మరీ వెళ్ళమని చెప్పారు. నేను ఇంటికి వెళ్లేసరికి నాన్నగారు భోంచేయకుండా కూర్చునున్నారు. సారీ నాన్నగారు, ఆంటీ మాట్లాడుతుంటే కూర్చుండిపోయాను. ఓకే ఓకే, వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకురా అన్నారు డైనింగ్ టేబుల్ కేసి నడుస్తూ. నాగమ్మ వడ్డిస్తుంటే కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం భోజనం ముగించాం. చదువుదామని పుస్తకం తెరిచిన అతని అల్లరి చూపులు నా కళ్ళని కట్టేశాయి. నా మనసుని చుట్టేసి కలవరపెట్టసాగాయి. లైట్ ఆర్పి వచ్చి పడుకున్నాను. మరనాడు ఉదయం నాన్నగారు పేపర్ చూస్తుంటే పక్కనే కూర్చుని మ్యాగజైన్ తిరగేస్తున్నాను. గోపీనాథ్ వచ్చాడు. నాన్నగారికి పరిచయం చేశాను. అతను అతి వినయంగా నాన్నగారికి నమస్కరించాడు. అతని గురించి నాకు తెలిసిన వివరాలు చెప్పి ఏదైనా జాబ్ రికమెండ్ చేయండి అన్నాను. సరే చెయ్యొచ్చు, కానీ ఎక్కడ వేకెన్సీలున్నాయో తెలుసుకోవాలిగా ముందు అన్నారు నాన్నగారు. మీరు తలచుకుంటే అదెంతసేపు చిటికలు అవుతుంది. నాన్నగారిని ఒబ్బేశాను. చూద్దాం అన్నారు తల పంకిస్తూ. ఆయన అలా అన్నారంటే పని పూర్తయిందన్నమాటే. నాకు చాలా సంతోషం కలిగింది. అన్నట్లుగానే వారం రోజుల్లో ఆర్డర్స్ అందుకుని నాన్నగారి దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుని ఆశీర్వాదాలు అందుకుని వెళ్లి జాయిన్ అయ్యాడు. అతను వెళ్ళాక నాన్నగారు నా వైపు తిరిగి, చాలా మంచి కుర్రాడు, బుద్ధిమంతుడు, కష్టపడి పైకొచ్చాడు. అసలు నీకెలా పరిచయం అన్నారు. సాధ్యమైనంత క్లుప్తంగా ఆనాటి సంఘటన గురించి చెప్పాను. విని ఊరుకున్నారు. నాన్నగారి కాంప్లిమెంట్స్తో నా మనసులో రూపుదిద్దుకుంటున్న అతని రూపం మరింతగా హత్తుకుపోయింది. అనుక్షణం నా ఊహలన్నీ అతని చుట్టూనే అల్లుకోసాగాయి. నాన్నగారికి తెలిస్తే ఏమంటారోననే భయం నన్ను పీడించసాగింది. అలాని నా ఇష్టాన్ని మనసుని చంపుకోలేకపోయేదాన్ని. నాలోని మార్పు గమనించి నిలదీసి అడిగింది కస్తూరి. ఇక దాచి ప్రయోజనం లేదని నిజం చెప్పేశాను. శ్యాము, తొందరపడద్దు, భయపడుతూ హెచ్చరించింది. అలాగే అన్నట్టు తల ఊపాను. సూటిగా ఆమె ముఖంలోకి చూడలేక తలదించుకుని. కూతురు మీదకి మనసు మళ్ళిన నాగమ్మ ఒకసారి వెళ్ళొస్తానని నాన్నగారితో చెప్పింది. సరేనన్నారు. ఇదిగో నాగమ్మ, ఇంకో 10 రోజుల్లో నా పుట్టినరోజుంది. ఈ 2 ఏళ్ల నుంచి ఏవో కుంటి సాకులు చెప్పి దాటేస్తోంది మంగ. ఈసారి వాళ్ళిద్దరినీ తీసుకుని మరీరా, లేకపోతే నువ్వు అసలు వెళ్ళనే వద్దు అన్నాను సీరియస్గా. నవ్వింది నాగమ్మ. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను హామీ ఇచ్చింది. కానీ మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందేమో నసిగింది. భలే దానివే, ఈ 10 రోజులు ఎలాగో సర్దుకుంటానులే, వెళ్ళిరా అన్నారు నాన్నగారు. వంట నేను చేస్తాను గాని ఒక షరతు అన్నాను మూతి సున్నాలా చుట్టి.
ఏంటమ్మా, ఎలా ఉన్నా మాట్లాడకుండా తినాలి, లేకపోతే హోటల్ కూడే గతి అన్నాను. నాన్నగారు నాగమ్మ కూడా నవ్వారు. నాగమ్మ వెళ్ళిన దగ్గర నుంచి మరీ ఒంటరితనం ఫీల్ అవసాగాను. 2-3 రోజులు సరిగ్గా కుదరకపోయినా తర్వాత జాగ్రత్తగా చేసేదాన్ని వంట. అమ్ములు, నువ్వింత బాగా చేస్తావని తెలీదు సుమా. భోజనం చేస్తున్నంతసేపు పొగిడేవారు నాన్నగారు. తీరా నేను తినబోతే ఒక్క ముద్ద గొంతు దిగేది కాదు. నాన్నగారు అనవసరంగా నన్ను పొగుడుతారెందుకు? రేపటి నుంచి హోటల్లో తిందాం అన్నాను అదోలా ఫీల్ అవుతూ. నువ్వు చేసిందే చాలక వంకలు పెట్టమంటావా చిట్టి తల్లి? మరో 4 రోజులు ఎలాగో చేసే, ఆ తర్వాత నాగమ్మ ఎలానో వచ్చేస్తుందిగా. అయినా ఆడపిల్లవ్, వంట చేయడం చేతకాకపోతే ఎలాగమ్మా? ఇక్కడ పర్వాలేదు కానీ అత్తవారింటికి వెళితే నువ్వెంత పెద్ద డాక్టర్వైనా వంట వచ్చి ఉండడం చాలా అవసరం. తల్లి వెనకాల తిరుగుతూ 4 పనులు నేర్చుకునే అదృష్టం నీకు లేదు. మగవాణ్ణి నాకేం తెలుసునని నేర్పను. ఇప్పుడు కొత్త కనుక సరిగ్గా కుదరకపోయినా మెల్లగా అదే చేతనవుతుంది. అదేమైనా బ్రహ్మ విద్య కనుకనా? నీకు తీరుకున్నప్పుడు నాగమ్మని అడిగి తెలుసుకుంటూ ఉండు అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చారు. నేను మాట్లాడలేదు. నేను చిన్నబుచ్చుకున్నట్లు గ్రహించి, వంటమాట ఎలా ఉన్నా నీ చేతి కాఫీ అమృతంలా ఉంటుందమ్మా. ఏది ఓ కప్పు అమృతమివ్వు తల్లి అన్నారు నన్ను మరిపించాలని. 5 నిమిషాల్లో కాఫీ కప్పు నాన్నగారికి అందించాను. ఆంటీ వచ్చి నాగమ్మ వచ్చే వరకు తమ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు. మృదువుగా తిరస్కరించారాయన. ఆయనకి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఎందుకంటే నేను మా ఇంట్లో తప్ప ఎవరింట్లోనూ సరిగ్గా భోజనం చేయలేను. నా పుట్టినరోజు రానే వచ్చింది. నాగమ్మ అప్పటి వరకు రాకపోవడంతో నాకు చాలా కోపం వచ్చింది. రేపు పుట్టినరోజనగా నాన్నగారితో అన్నాను. చూసారా, అంతగా చెప్పినా నాగమ్మ రానేలేదు. తానొచ్చి ఏర్పాట్లు చేస్తుంది కదా అని నా ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దామనుకున్నాను. తను రాకపోతే పుట్టినరోజు ఆగిపోతుందా తల్లి? వంట మనిషిని పెట్టి అన్నీ చేయిస్తాను, లేకపోతే హోటల్కి ఆర్డర్ ఇస్తాను, అందరినీ పిలుచుకో అన్నారు నాన్నగారు. కోపంతో ఆ రాత్రంతా నాగమ్మని తిట్టుకుంటూనే ఉన్నాను. పొద్దుటే హాల్లో నుంచి అతి పరిచితమైన కంఠధ్వని వినిపించి ఉలిక్కిపడి లేచాను. తనొక్కతే వచ్చింది కాబోలు. నాగమ్మ మీద భలే కోపం వచ్చింది. లేవకుండా అలాగే పడుకున్నాను. బాబుగారు, అమ్మాయి గారు ఇంకా లేవలేదా? లేదు మంగా, వెళ్ళి లేపు. నిన్నటి నుంచి మీరు రాలేదని మూతి ముడుచుకుని కూర్చుంది అన్నారాయన. అంటే మంగొచ్చిందన్నమాట అనుకుని అలాగే బెంకంగా పడుకున్నాను. దగ్గరవుతోన్న ఖాళీ గజ్జెల సవ్వడి. అమ్మా, నా తల మీద చెయ్యేసి నిమురుతూ మెల్లగా పిలిచింది. గబుక్కున కళ్ళు తెరిచాను. అయితే మెలకువగానే ఉన్నారన్నమాట, నవ్వింది మంగ. ఎలాగోలా ఉంటాను, నీకెందుకు? కోపంగా చూశాను. ముందుగా రాకపోవడం తప్పే, క్షమించండమ్మా. ఆయనకి చాలా జబ్బు చేసింది. అమ్మ రావడం మంచిదైంది. అసలు నేనే అమ్మని పంపించమని రాద్దామనుకుంటుంటే దేవుళ్ళ నా అవసరాన్ని గుర్తించి మీరే పంపించారు. ఇప్పుడెలా ఉన్నాడు దాసు? ఆదుర్దాగా లేచి కూర్చున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాడు. మొన్ననే పత్యం తిన్నాడు. మీరంతగా చెప్పి పంపాక రాకపోతే బాధపడతారని అమ్మతో బయలుదేరాను. మళ్ళీ రేపే వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ మంగా, తెలియక నీ మీద కోపం తెచ్చుకున్నాను అన్నాను. అదేంటమ్మా, మీ మనసు నాకు తెలీదు కనుకనా? ఈ మధ్య చాలా రోజులుగా మీరు రోజూ కల్లోకొస్తున్నారు. ఇన్ని రోజులు ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదుగా, అందుకే బయలుదేరాను. మంచి పని చేశావు. సరేగాని లేవండి, పొద్దెక్కకుండా తలంటి పోసుకుందరు గాని అంటూ నేను వద్దు మర్రు అంటున్నా వినకుండా తనే స్వయంగా స్నానం చేయించింది. నాన్నగారు తెచ్చిన చీరల్లో ఒకటి సాయంకాలాన్ని పుంచుకుని ఒకటి కట్టుకున్నాను. తలకి చిక్కు తీసి వదులుగా జడల్లింది మంగ. చీరకి మ్యాచ్ అయ్యే ఎర్రరాళ్ల సెట్టుతో అలంకరించుకున్నాను. తోటలో పూసిన ఎర్ర గులాబీ తెచ్చి కుడి చెవి పక్కగా పెట్టింది. ఇప్పుడు మీరు కూడా అచ్చం ఆ గులాబీలాగే ఉన్నారు అంది నన్ను ముచ్చటగా చూస్తూ. కళ్ళు చికిలించి చిన్నగా నవ్వాను. ఫ్లవర్ వాజులో నుంచి ఒక పువ్వు తీసి అమ్మ ఫోటో ముందు పెట్టి నమస్కరించాను. మూసిన కళ్ళ నుంచి 2 నీటి బిందువులు టప్మని నా చేతిపై రాలాయి. మంగ నా దగ్గరకొచ్చి కళ్ళు ఒత్తి, అమ్మా, ఈరోజు కంటతడి పెట్టకూడదు. ఏ లోకంలో ఉన్నా నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారమ్మగారు అంది ఓదారుస్తున్నట్టుగా. నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన షేవింగ్ చేసుకోబోతూ నన్ను చూసి రేజర్ పక్కన పెట్టి నా దగ్గరకొచ్చారు. వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. నన్ను పసిపాపలా హక్కును చేర్చుకుని శిరస్సు చుంబించారు. నా తలపై ఏదో పడినట్లయితే తలెత్తి చూశాను. గబగబా కళ్ళు తుడుచుకున్నారు నాన్నగారు. నాన్నగారు, అబ్బే ఏం లేదమ్మా. ఆ అన్నట్టు ఈరోజు కాలేజీకి వెళ్తున్నావా? మాట మరిచారు. వెళతాను. మా ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. సరే, ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండాలని నాగమ్మతో మరోసారి చెప్పు.
నా చేతిలో ఉన్న ఆయన అరచేతిని ముద్దు పెట్టుకున్నాను. మెరిసే కళ్ళతో నా వైపు ప్రేమగా చూశారు. మంగ నా కోసం స్వయంగా పాయసం తయారు చేసి ఇచ్చింది. ముందు కాఫీ ఇవ్వు మంగా. కాఫీ రోజు ఉండేదేగా. ముందుగా తీపి తింటే జీవితం అంతా ఇలాగే మధురంగా గడిచిపోతుందట. కాఫీ కావాలంటే కాసేపు ఆగి తాగండి. "ఉమ్, మాటలు నేర్చావు ఆరిందలా." నవ్వి కప్పు అందుకున్నాను. ఫోన్ మోగడంతో మంగ వెళ్ళి అందుకుంది. "హలో శ్యాము, మీరెవరమ్మా?" "నువ్వెవరు? శ్యామల లేదా?" "ఉన్నారు. మీరు?" "కస్తూరి అని చెప్పు." "మీరా? అమ్మగారిని ఇప్పుడే పిలుస్తా." అంటూ ఉండగానే నేను వెళ్ళి ఫోన్ తీసుకున్నాను. "హలో తుఫాన్, గుడ్ మార్నింగ్." "మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు యూ." "థ్యాంక్ యూ." "ఇందాకటి కొత్త పక్ష ఎవరు? గెస్ట్ చెయ్యి" అన్నాను ఊరిస్తున్నట్టు. "మీ ఫ్రెండ్ వచ్చిందా?" "ఉమ్." పాయసం తాగుతుండడంతో మాటలు ముద్దగా వచ్చాయి. వెంటనే అడిగేసింది కస్తూరి. "ఏంటి కథ" అని. "మా ఫ్రెండ్ నా కోసం పాయసం తయారు చేసింది." "నీకు స్పెషలా?" అలా ఉడుకోకు. తొందరగా వస్తే నీకు షేర్ ఇస్తాను." "ఓకే, కాలేజీకి వెళ్ళేటప్పుడు అలా వస్తాను." "ఉమ్, అసలింతకీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్లు?" "నిన్ను విష్ చేద్దామని." "ఈజిట్?" "అవునోయ్, నీకెందుకా సందేహం?" "రోజు ఇలా ఊరికినే అంటావేమో చూద్దామని." "ఈ రోజు అలా ఎందుకంటాను? ఓకే, అమ్మ పిలుస్తోంది, వస్తా." ఫోన్ పెట్టడం గమనించి నేను క్రెడిల్ చేశాను. "ఎవరమ్మా? మీరు చెప్తారే హడావుడి మనిషి అని, ఆవిడేనా?" అడిగింది మంగ. మిగిలిన పాయసం తాగేసి కప్పు మంగకిచ్చి, "అవును, లేవగానే ఫోన్ చేసి ఏదోటి మాట్లాడకపోతే తోచదు అంటుంది" అన్నాను. "భలే తమాషా మనిషి అన్నమాట." ఇప్పుడొస్తుంది, చూస్తావుగా" అంటూ నా గదిలోకి వెళ్ళి పిలవలసిన వాళ్ళ లిస్టు తయారు చేయడం మొదలుపెట్టాను. మంగ తల్లికి సహాయం చేయడం కోసం వంటగదిలోకి వెళ్ళింది.